హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ని ఎలా అయినా తీసుకోవాలి అని మెయిన్ టెర్రరిస్ట్ కావాలనే సోల్జర్స్కి స్వీట్స్ ఇచ్చి వాళ్ళందరూ నిద్రపోయేలా చేస్తాడు. ఇంకా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి అమర్ రూమ్కి వెళ్తాడు. ఆ మెయిన్ రౌడీ అయితే వెళ్ళి అమర్ తలపై గన్ పెడతాడు. వెంటనే రాథోడ్, రేయ్ ఏం చేస్తున్నారా, ఎవర్రా నువ్వు అని అడుగుతుంటే, సైలెంట్గా ఉండు లేకపోతే నీ సార్ ప్రాణాలు పోతాయి అని గన్ పెట్టేసరికి ఒక్కసారిగా బాగీకి ఎందుకో మెలకువ వస్తుంది. ఇంకా అలా ఏంటి, ఏమైంది, నాకెందుకు మనసంతా కీడ్శంకిస్తుంది అని చూస్తూ పైన లైట్ వెలిగి ఉండడం చూస్తుందన్నమాట బాగీ. అప్పుడే బాగి రాథోడ్ అరుపులు విని వెంటనే వస్తుంది. వచ్చి ఏమైంది ఏమైంది రాథోడ్ అని అడుగుతుంది. మిస్ అమ్మ అని అనేసరికి అక్కడ టెర్రరిస్ట్ కనబడతారు. ఏయ్ చెప్పు, అమర్కి సంబంధించిన సీక్రెట్ ఆర్మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ముఖ్యంగా ఈ అమర్ని చంపేస్తా అని అనేసరికి ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది బాగి. చెప్తావా చెప్పవా అనేసరికి చెప్తాను చెప్తాను, నాకు నాకు తెలుసు ఎక్కడున్నాయి నేను ఇస్తాను, ఆయన్ని వదిలిపెట్టు అని అంటుంది. వదిలిపెడతాను కానీ ముందు నాకివ్వు అని చెప్పి ఇంకా అలా అడిగేసరికి ఇంకా పాపం బాగి లాకర్ ఓపెన్ చేసి ఆ సూట్ కేసుని బయటకు తీస్తుంది. తీసి కరెక్ట్గా అలా వాడి చేతికి ఇచ్చే లోపు ఆ సూట్ కేసుతో గట్టిగా వాడి చేయిపై కొట్టేసరికి వాడి గన్ అవతల వెళ్ళి పడుతుంది. ఈలోపు బాగి పరుగున కిందకి వెళ్ళిపోతుంటే, మిస్సమ్మా నువ్వు వెళ్ళు, మిస్సమ్మా నువ్వు పిల్లల రూమ్ని లాక్ చేసేసే, పిల్లలు ఎవరికి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఇంకా అలా వెంటనే రాతోడైతే వాడిని అడ్డుకుంటాడు. అప్పుడే ఇంకా వాడేమో రాతోడి నుండి తప్పించుకొని కిందకి రావాలి అనుకుంటాడు. పాపం బాగి ఏమో కిందకి వచ్చి ఒక రూమ్లో దాక్కోవాలనుకుంటుంది. మనోహరి ఏమో అదంతా చూస్తూ ఉంటుంది. కానీ అమ్మో ఇదేంటి, అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇంటికే వచ్చేసారా, వాళ్ళు కావాలని ఇంటికి వచ్చారు, అందరినీ చంపడానికే ఇంటికి వచ్చారు, నేను వెళ్ళకూడదు, నేను తప్పించుకోవాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి డోర్ లాక్ చేసేసుకొని అసలు డోరే తీయదనమాట. మనోహరి వాళ్ళ అమర్ని ఏమైనా చేస్తే అని అంటుంది. చేస్తే చేయనివ్వని చంబా, చెప్పా కదా చస్తే చస్తాడు, నాకెందుకు, నేను మాత్రం నాలాగే ఉంటాను అని చెప్పి ఇంకా అలా వెంటనే డోర్ లాక్ చేసుకొని చిన్నగా హోల్లో నుండి ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకప్పుడే ఆ రౌడీ కిందకి వెళ్ళి బాగీ వైపు గన్ గురి పెడతాడు. ఏయ్ ఇవ్వు, ఆ సూట్ కేస్ ఇవ్వు అని అంటారు. నా ప్రాణం పోయినా నేనివ్వను, ఎందుకంటే ఇది నా దేశ రక్షణకి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను ఆశపడి ఇచ్చేస్తే, నా భర్త కోసం నేను ఇచ్చేస్తే రేపు ఈ దేశంలో ఎంతోమంది చనిపోతారు. నాకు అది ఇష్టం లేదు. నా భర్తను ఏమి చేయొద్దు. ఇప్పుడు సాక్ష్యాలు నా చేతిలో ఉన్నాయి కదా, కావాలంటే నన్ను చంపి వీటిని తీసుకో అని అంటుంది. ఇంకా తనైతే ఒక్కసారిగా బాగి ధైర్యాన్ని చూసి షాక్లో ఉండిపోతాడనమాట ఆ పెద్ద రౌడీ. అబ్బో అమరేంద్ర భార్య అనిపించుకున్నావు, ఆర్మీ వాళ్ళ భార్యలు ఇలాగే ఉంటారా అని అంటారు. మా ప్రాణం జోలికి వచ్చినా మా దేశం జోలికి వచ్చినా మేము ఒకేలా రియాక్ట్ అవుతాం అని గట్టిగా చెప్తుంది. సరే నిన్ను చంపి తీసుకోమంటున్నావు కదా, నిన్ను చంపే తీసుకుంటాను అని గన్ని అలా షూట్ చేస్తాడనమాట వెంటనే. కానీ బాగీకి కరెక్ట్గా గన్ షూట్ అయ్యేలోపు బాగీని పక్కకి తోసేస్తుంది ఒక చెయ్యి. ఇంకా వెంటనే అలా బాగీ వచ్చి పక్కకి పడిపోతుంది. ఇంకా పడిపోయేసరికి అలా వెళ్ళి వేరే చోటైతే పడుతుందనమాట బాగి. ఇంకా బుల్లెట్ అనేది మిస్ ఫైర్ అవుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఉండేది ఎవరో కాదు, అమరేంద్ర. అమర్లో ఒక్కసారిగా తన పాత లెఫ్టినెంట్ జనరల్ గుర్తొస్తారు. వెంటనే ఆ రౌడీ చెయ్యి గట్టిగా పట్టుకొని మెలితిప్పుతాడు అమర్. ఇంక వెంటనే బాగి, ఏమండి మీరు లోపలికి వెళ్ళండి అని అంటారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను అని రెండు చేతులు గట్టిగా మెలితిప్పి ఇంకా బాగా కొట్టి తరిమి వేటాడి ఆ టెర్రరిస్ట్ని అయితే కొట్టేస్తాడనమాట అమర్. కొట్టి పోలీసులకైతే అప్పచెప్తాడు. పోలీసులు వాడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా బాగీ చేతికి బ్లడ్ వస్తూ ఉండడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. మీకేం కాలేదు కదా, ఒక నిమిషం అని చెప్పి ఇంకా అలా వెంటనే అమర్ అయితే లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ప్రేమగా బాగీకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది బాగీ. ఏమండి, నేను మీ భార్యని మీకు తెలియకపోయినా మీరు ఎంతో ఎంతో హ్యాపీగా నన్ను ఇలా చూసుకుంటున్నారు. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం అలా బాగి అయితే చూస్తూ ఉంటుంది అమర్ వైపు. అప్పుడే కరెక్ట్గా మనోహరి ఇంకలా డోర్ తీసుకొని బయటకు వస్తుంది. అమర్ నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. మనోహరి
నువ్వెక్కడున్నావు అని అడుగుతారు. నేను రూమ్లోనే ఉన్నాను అమర్ అని అంటారు. బయట ఇంత పెద్ద గోల జరుగుతుంటే నీకేమీ తెలీదా? కనీసం పిల్లల్ని కాపాడాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా ఇదేంటి, ఒకప్పుడు ఎలా తిట్టేవాడు ఇప్పుడు కూడా అలాగే తిడుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఏంటి మనోహరి, నేను నీకు బాగా కావాల్సిన దాన్ని అని చెప్పావు, నువ్వు నాకు చాలా క్లోజ్ అని చెప్పావు. అలాంటిది మన ఇంట్లో ఉన్న ఆ పిల్లల్ని కాపాడడం మన బాధ్యత అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ బాధ్యతని నువ్వు ఎందుకు ఎందుకు ధిక్కరిస్తున్నావు మనోహరి అని అడుగుతారు. అంటే అమర్ అననేలోపు ఇంకేమీ మాట్లాడద్దు, నేనేమీ మాట్లాడించాలని కూడా అనుకోవటం లేదు. ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. బాగీ గారు, మీరు రెస్ట్ తీసుకోండి సరేనా అని చెప్పి అమర్ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే మనోహరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట. తనైతే చంబా, చూసావా మనోహరి, ఎప్పుడైనా అతిగా స్వార్థం ఉంటే ఇలాగే దేనికి పనికి రాకుండా పోతావు అని అంటారు. చంబా, అసలే చాలా కోపంలో ఉన్నాను, ఇంకా నన్ను రెచ్చగొట్టద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ మార్నింగే లేచి కిచెన్లోకి వెళ్తారు. కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేస్తూ ఉంటారనమాట. రెడీ చేసి బాగీ కోసం కాఫీ తీసుకొని వస్తారు. బాగీ ఏమో ఇంకలా నిద్రలేచి బయటికి వద్దామనుకునేసరికి అమరే బాగీ ముందు కాఫీతో కనబడతారు. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతుంది. ఏ బాగీ, నేను మీకోసం కాఫీ తీసుకురాకూడదా అని అడుగుతారు. అలా కాదండి, మీరు నా కోసం కాఫీ తీసుకురావడం ఏంటి అని చాలా టెన్షన్ పడుతుందన్నమాట బాగీ. ఎందుకు బాగీ ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరెవరో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్న మీరు ఆ ఫైల్ని వాడి చేతికి ఇవ్వకుండా మీ ప్రాణాల్ని తెగించి మరీ కాపాడారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మీపై ఇంకా అభిమానం అనేది నాకు చాలా పెరిగింది. కాబట్టి మిమ్మల్ని నేను అభిమానించాలి అనే అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చెప్తారనమాట అమర్. ఇంకలా అమర్ బాగీకి కాఫీ చేసరికి, తాగండి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా తాగండి అంటే బాగీ హ్యాపీగా కాఫీ తాగుతుంది. ఇంతకీ మీరు నాకేమవుతారో అని అడుగుతారు. నేను ఈ ఇంట్లో కేర్ టేకర్ని అని అంటుంది బాగీ. ఏంటి, మీరు కేర్ టేకరా అని అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. అవును, నేను ఈ ఇంటి కేర్ టేకర్నే అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా పాపం చెప్తుంది బాగీ. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, మీరు నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అని కూడా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మనం ఎక్కడో బాగా స్నేహితుల్లా. నేను మీతో ఇంతకుముందు బాగా మాట్లాడేవాడినా? నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమగా అభిమానంగా చూస్తూ ఉండేవాడినా అని అడుగుతారు. ఇంకా బాగీ మొత్తం గుర్తు చేసుకుంటుంది. అంత అబ్బా చాలా అభిమానంగా చూసేవారు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చెప్తుందనమాట కావాలని బాగీ. ఇంకా వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూస్తుందనమాట మనోహరి. చూసి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఛ, నేనేదో ఎంతో హ్యాపీగా తనతో గడపాలి అనుకున్నాను, కానీ అసలు ఏంటి, ఈ ఈ బాగీ ఏమో అమర్కి ఇంత క్లోజ్ అయిపోతుంది. లేదు, బాగీని క్లోజ్ అవ్వనివ్వకూడదు అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇంకా అలా బాగీ అయితే అక్కడి వెళ్తూ చూస్తూ ఉంటుంది మనోహరి వైపు. మనోహరి, ఒకసారి చూసావా, ఇదిగో ఇది ఎవరిచ్చారో తెలుసా? మా ఆయన. నేనెప్పుడు ఆయనకి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఆయన నా కోసం కాఫీ తీసుకొని వచ్చారు. ఇదే కదా మరి ప్రేమ అంటే. ఆయనకి నేను గుర్తులేకపోవచ్చు, కానీ నేను ఆయనకి చూపించిన ప్రేమ అనేది ఆయనకి గుర్తుంది. అందుకే నాపై అదే తిరిగి ప్రేమని చూపిస్తున్నారు. చూడు మనోహరి, నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకు అర్థం కావటం లేదు. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయనకి నీకు ఆయన చేతిలో తప్పకుండా కోటింగ్ ఉంటుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ అప్పటిలోపు నేను ఆయన్ని నా దగ్గర చేసుకుంటాను. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో అలాగే ఆయనతో ఉంటాను అని చెప్పి ఇంక చెప్పగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇదేంటి, ఈ బాగీ ఇలా మాట్లాడుతుంది అని కుళ్ళుకుంటూ ఇంక అమర్ దగ్గరికి వెళ్తుంది. అమర్, ఏంటమర్ నువ్వు ఆయన ఆ బాగీతో క్లోజ్ అవ్వావేంటి అని అడుగుతారు. క్లోజ్ ఉంది మనోహరి, తను అందరి ప్రాణాలు కాపాడింది కదా అని అంటారు. అవును, కాపాడితే మాత్రం తనతో క్లోజ్ అవుతావా? అలా అవ్వకూడదు, తను కావాలని ఇదంతా చేస్తుంది అని అంటారు.
ఏమో, నువ్వు చెప్తుంది వేరుగా ఉంది, ఇక్కడ జరుగుతుందంతా వేరేగా ఉంది. నీ మాటలు నమ్మాలి అని నాకు అనిపించటం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఓ మై గాడ్, అంటే అమర్కి నాపై రోజు రోజుకి మెల్లగా నమ్మకం తగ్గుతుందన్నమాట. లేదు, ఇలా జరగకూడదు. అమర్కి నాపై ఎప్పటికీ నమ్మకం తగ్గకూడదు, నమ్మకం పెరిగే ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా అమర్ ప్రాణాల్ని నేను నా కంట్రోల్లో పెట్టుకోవాలి. అది అది నేను చేయాల్సింది అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుందన్నమాట మనోహరి. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా శారీలో కాకుండా ఎంతో హ్యాపీగా డ్రెస్ అయితే వేసుకొని వస్తుంది. ఇంకా చుడిదార్లో బాగిని చూసి అమర్ లైట్గా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకా గుర్తు చేసుకుంటూ తనని ఇలా చూసినట్లు గుర్తొస్తుంది అని అమర్ అలా పాప మనసులో అనుకుంటారు. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట బాగి. ఇంకా అలా బాగి అమర్ కోసం వచ్చి టిఫిన్ వడ్డిస్తుంది. పిల్లలందరూ అమర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే, పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో చాలా అభిమానంగా అనిపిస్తుంది. నేనే మీకు భోజనాన్ని తినిపిస్తాను అని ఇంకా అలా అమరే హ్యాపీగా పిల్లలకి భోజనాన్ని అయితే తినిపిస్తారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్ ఎంతో హ్యాపీగా ఇంకా అలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటే మనోహరి దగ్గరికి వచ్చి చంబా మాత్రం, చూసావా మనోహరి, నువ్వు ఏది జరగకూడదు అనుకున్నావో అదే జరిగిపోయింది. ఇప్పుడు అమర్ పిల్లలకి ఎంతో హ్యాపీగా దగ్గరైపోయాడు. రేపొద్దున బాగి కూడా అలాగే దగ్గరవుతుంది. నువ్వేమీ చెయ్యలేవు మనోహరి అని అంటుంది. ఇంక వెంటనే, ఎందుకు అలా అనుకుంటున్నావు, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇంకప్పుడే అమర్ అయితే పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే ఆరు పాప అమర్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఇంకా అమర్ వైపు చూస్తూ, డాడీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న అని అంటుంది. ఏంటో చెప్పండి అమ్మా, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అంటారు. అమ్మ అమ్మని మాకు చూడాలనిపిస్తుంది అని అంటారు. అమ్మ అమ్మ చనిపోయింది అన్నారు కదా అని అంటారు. లేదు, అమ్మ బ్రతికే ఉంది అని అంటుంది బాగి పాప. ఆరు పాప అయితే ఇంక పిల్లలందరూ కూడా, అవును డాడ్, మీకు మనోహరి ఆంటీ కావాలనే అబద్ధం చెప్పింది. ఇప్పుడు మేము మీకు నిజాలు చెప్పాలి అనుకుంటున్నాం, ఒకసారి వినండి డాడ్, కావాలంటే ఈ ఫోటోని చూడండి అని పిల్లలైతే అమర్ బాగీల పెళ్లి ఫోటో చూపిస్తారు. చూపిస్తే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట అమరు. ఇంకా షాక్లో చూస్తూ ఉండిపోతాడు. అంటే దీన్ని బట్టి నేను నేను బాగిని పెళ్లి చేసుకున్నానా? మరి పిల్లలు ఎందుకు తను నాకు కేర్ టేకర్ అని చెప్పింది, ఎందుకు తను నన్ను భార్య అని చెప్పలేదు అని అంటారు. వాటన్నిటికీ కారణం మీకు లేట్గా గుర్తొస్తాయి డాడ్, మీరు గుర్తు చేసుకుంటేనే వాటికి ఒక రీజన్ అనేది ఉంటుంది. మేము గుర్తు చేయాలని ట్రై చేస్తే మీకు హెల్త్కి మంచిది కాదు డాడ్ అని అంటారు. ఇంక వెంటనే అమర్ ఆలోచనలో పడతాడు. ఇంకా అలా ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, రేపు అమ్మ బర్త్డే నాన్న, అందుకే మీరు అమ్మకి బర్త్డే జరిపిస్తే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఆరు పాప చెప్పడంతో అమర్, తప్పకుండా బుజ్జమ్మ, బాగి ఎందుకు నా దగ్గర నిజం దాచిపెట్టిందో తెలీదు, కానీ బాగీకి నేను చూపించాల్సిన ప్రేమ చాలా ఉంది అని ఇంకా అలా అమర్ అయితే ఫిక్స్ అవుతాడు బాగీ బర్త్డేని సర్ప్రైజ్గా ప్లాన్ చేయడానికి. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. బాగి పాపం వేరే రూమ్లో నిద్రపోతూ ఉంటే పిల్లలందరూ బాగి దగ్గరికి వస్తారు. మిస్సమ్మ మిస్సమ్మ అని పిలుస్తూ ఉంటారు. పిల్లలు ఏమైంది అని అడుగుతుంది బాగి. మిస్సమ్మ నువ్వు త్వరగా రావాలి మిస్సమ్మ, డాడీ డాడీ అని అంటారు. డాడీకి ఏమైంది అని చెప్పి ఇంకా పాపం పరుగున వెళ్ళి డోర్ తీసేసరికి రూమ్ అంతా బలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా బాగి అది చూసి షాక్లో ఉండిపోతుంది. వెంటనే ఇంకా అలా సర్ప్రైజింగ్గా అమర్ అయితే ఇంకా పాపప్ చేస్తారు. ఒక్కసారిగా అదంతా చూసి బాగి షాక్లో ఉండిపోతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా బాగి చూసేసరికి అమర్, ఇవాళ మీ బర్త్డే అని నేను తెలుసుకున్నాను భాగమతి గారు, కాబట్టి మీరు మా కోసం పిల్లల కోసం ఎంతో చేస్తున్నారు. ఈ బర్త్డేని మీకు గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని ఇలా డిసైడ్ అయ్యాం. హ్యాపీ బర్త్డే బాగి అని అమర్ ఇంకా బాగీకి బర్త్డే విషెస్ అయితే చెప్తారు. అదంతా చూస్తూ బాగీకి ఆనంద బాష్పాలు అయితే వస్తూ ఉంటాయి. అమర్ తన్ని అంత ప్రేమగా చూసుకోవడం, గతం గుర్తులేకపోయినా తనపై అంత ప్రేమ చూపించడం చూసి పాపం బాగీకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలందరూ వెంటనే బాగీని వచ్చి హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే మిస్ అమ్మ అని చెప్పి ఇంకా అలా హక్ చేసుకుంటారు. అది చూసి
బాగీకి లైఫ్ ఫుల్ఫిల్ అయిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ మనోహరి ఏంటి ఈ గోల, ఎందుకు వీళ్ళు ఇలా వస్తున్నారని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా బాగీ బర్త్డేని అమరే జరిపించడం చూసి షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. ఇంకా అమర్ బాగీకి దగ్గరుండి కేక్ కట్ చేపిస్తాడు. అదంతా చూస్తూ మనోహరి ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్